మరి జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మరి నిన్న ఏదైతే మరి పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య గారు మరి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు విషపూరితం, కక్షపూరితం. తక్షణమే బీజేపీ ఎంపీ మరి తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పి ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుండి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన అక్కాసు కక్తూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది పాకిస్తాన్తో పోల్చడం అంటే మీరు నిజంగా ఈ దేశభక్తులేనా? మరి మీకు దేశభక్తి పైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 3 ప్రకారము న్యాయంగా రావాల్సిన మాట కోసం మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం అంటే ఎంత దుర్మార్గం, ఎంత కుట్రపూరితం, ఎంత కక్షపూరితం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన విషం కక్తూనే ఉంది. గతంలో కూడా నరేంద్ర మోడీ కూడా మరి పాకిస్తాన్తో పోల్చడం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎంపీ తేజస్వి సూర్య మరి తెలంగాణ రాష్ట్రం పైన కక్షపూరితంగా మాట్లాడడం అంటే ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అక్కడ తేజస్వి సూర్య మాట్లాడుతుంటే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి 8 ఎంపీలు బీజేపీ ఎంపీలు, 8 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు సిగ్గు లేకుండా నోరు మూసుకొని ఉండడం అంటే ఎంత దుర్మార్గం. తక్షణమే ఖండించాల్సినటువంటి ఎంపీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే, కించపరుస్తూ ఉంటే మరి అడ్డుకోకుండా మౌనంగా ఉండడం అంటే దేనికి సపోర్ట్ చేస్తున్నారో ఈ బీజేపీ ఎంపీ తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం మనువాదం తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి ఏర్పాటును కూడా జీర్ణించుకోలేక లేదంటే ఎంత సిగ్గుచేటు. మరి మోడీ ఇచ్చిన హామీలు ఏమైంది? ఈరోజు నిరుద్యోగులకి ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మరి ఇస్తా అని చెప్పినాడు. ఏమైంది? ఇవాళ చూస్తూ ఉన్నాం కక్షపూరితంగా పునర్విభజన చట్టాన్ని తీసుకొస్తున్నాడు, డీలిమిటేషన్ తీసుకొచ్చి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి అందుకోసమనే మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో పేదరికం పోవాలా, ఈ దేశంలో అట్టడుగు వర్గాలు పైకి రావాలి, చట్టసభలో సమానం కల్పించాలనేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నావో వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ కేవలము మరి అక్కాస్తో తెలంగాణ రాష్ట్రం పైన విషయం కక్తాను. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, మీకు సిగ్గు ఉంటే, మీకు ధైర్యం ఉంటే మరి ఈ రకంగా వ్యాఖ్యలు మాట్లాడడం దేనికి సంకేతమో చెప్పాలి. మరి ఖచ్చితంగా ఏవైతే మాట్లాడినాడో మీ ఎంపీ తక్షణమే ఆయనని సస్పెండ్ చేయాలి పార్లమెంట్ నుంచి. ఖచ్చితంగా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. ఇంకొకసారి తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడితే మరి తెలంగాణ రాష్ట్రము తిరగబడుతుంది, ఉమ్మేస్తుంది. మరి మళ్ళొకసారి పోరాటాలను కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోడీ.